తుది ఉత్తర్వులు అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతో వారికి నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. తొలి విడతలో భాగంగా భారత్ ఇప్పటికే ఒక విమానం చేరుకుంది. C-17 సైనిక విమానంలో చేరుకున్నారు. మరోవైపు సరైన పత్రాలు లేని ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో వారందరినీ కూడా భారత్ కు పంపించేందుకు అమెరికా ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయంతోనూ అమెరికా విదేశాంగ శాఖ అధికారులతోనూ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారతీయులను వెనక్కి పంపించే విధంగా సురక్షితంగా వారందరితో చర్చలు జరుపుతున్నారు. అంటే ఇటు భారత్ కు సంబంధించిన దాదాపు 17,490 మంది అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ 205 మంది మొదటి విమానంలో, రెండో విమానంలో 105 మంది వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే రెండు విమానంలో కూడా కలిపి 310 మంది భారత్ కు చేరుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మిగతా వారిని కూడా విడతల వారీగా విమానాల్లో భారత్ కు పంపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అక్కడ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు కూడా ఇటు అమెరికా ప్రభుత్వానికి ఇటు భారత ప్రభుత్వానికి వెల్లడించుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత్ లో నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, అక్రమంగా నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు కొంతమంది ఇప్పుడు ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో అమెరికా వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. అటువంటి వారు కూడా భారత ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలనేది కూడా వారి తల్లిదండ్రులు కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శివ, మరి మొదటి ఫ్లైట్ లో అంటే C-17 ఫ్లైట్ లో కూడా 205 మంది వచ్చారు. మరి రెండో ఫ్లైట్ కూడా ప్రారంభమైందా, స్టార్ట్ అయిందా అక్కడి నుంచి? అందులో ఎంతమంది వస్తున్నారు? దీనిపైన డీటెయిల్స్ ఉన్నాయా? ఇక రెండో విమానం కూడా మరి కాసేపట్లోనే అమృత్సర్ చేరుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. రెండో విమానంలో 105 మంది ఉన్నారు. దానిలో చిన్నపిల్లలు కూడా, అంటే ఫ్యామిలీస్ తో పాటు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులతో పాటు చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి భారత్ కు చేరుకుంటున్నారు. దానిలో భాగంగానే 105 మందితో బయలుదేరిన విమానం కూడా మరి కాసేపట్లోనే అమృత్సర్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే శివ, ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రేట్ సిటిజన్షిప్ గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే కోర్టు స్టే విధించింది, కానీ ఎక్కడ దాకా వెళ్తానన్నది కూడా ట్రంప్ స్పష్టంగా కూడా తేల్చి చెప్పేశారు. మరి ఇంకా ఖచ్చితంగా బర్త్ రేట్ సిటిజన్షిప్ అనేది వర్తించుకుంటానే చేస్తారా? డెఫినెట్ గా ముందు నుంచి ట్రంప్ ఒకటే చెప్తున్నారు, స్థానికంగా ఉన్న అమెరికా వారికి ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని అవకాశాలు కల్పిస్తాం, విదేశీయులను ఇక్కడ నుంచి పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా మొదటి నుంచి స్థానికత అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో కూడా లబ్ధి పొందిన పరిస్థితి మనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే విదేశీయులు ఎవరైతే ఉన్నారో అక్రమ వస్తున్నారు, మరియు ముఖ్యంగా భారత్ కు సంబంధించిన 10,000 మందిని 18,000 మందిని అక్కడి నుంచి పంపించేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. 13వ తేదీన అమెరికా రాయబార కార్యాలయంలో వైట్ హౌస్ లో ట్రంప్ తో ప్రధాని భేటీ అవుతారు. ఈ సందర్భంలో ఇప్పుడు విదేశీ అక్రమంగా భారతీయులు ఎవరైతే నివసిస్తున్నారో వారిని భారత్ కు తిరిగి రావడం, మరోవైపు H-1B వీసాలకు సంబంధించి కూడా ప్రధానికి ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. 10-11 తేదీల్లో టెక్సాస్ లో, ఆ తర్వాత టెక్సాస్ నుంచి బయలుదేరి వెళ్లి అమెరికాలో వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయి ఇటు భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ శివ. అమెరికా నుంచి భారత్ కి చేరిన C-17 విమానం అమృత్సర్ నుంచి అక్రమ వలసదారులు చేరుకున్నారు. టెక్సాస్ నుంచి 205 మందితో వచ్చిన C-17 అమృత్సర్ లో ల్యాండ్ అయింది. అయితే అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుబాదం మోపుతున్నారు ట్రంప్. భారతీయ అక్రమ వలసదారులు ఇప్పటికే 18,000 మంది అక్కడ ఉన్నట్లు కూడా గుర్తించింది అక్కడ ప్రభుత్వం. 17,490 మందిని పంపేందుకు కూడా ఫైనల్ గా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇందులో 17,940 మందిని గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది ఉన్నారు. వీరిని భారత్ పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతలో భారత్ కు 205 మంది చేరుకున్నారు. ఇప్పుడే C-17 విమానం అమృత్సర్ లో చేరుకుంది. అయితే సరైన పత్రాలు లేని, కరెక్ట్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళని అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారిని కూడా వెనక్కి పంపుతుంది అమెరికా. మరి ఇదే నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ 47వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రేట్ సిటిజన్షిప్, H-1B వీసా, F-1 వీసా, ఇటువంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఇదే నేపథ్యంలో 18,000 మంది అక్కడ ఎవరైతే అక్రమ వలసదారులు నివసిస్తున్నారో వారందరిలో కూడా గుర్తించి 205 మంది ఇప్పుడు అమృత్సర్ కి కూడా ఫ్లైట్ లో పంపించేశారు. C-17 విమాన ఫ్లైట్ లో కూడా పంపించారు. అయితే మరి 105 మందిని నెక్స్ట్ ఫ్లైట్ లో కూడా పంపించినట్లు కూడా అక్కడ ప్రభుత్వం యోచిస్తుంది.
అయితే అమెరికాలో అక్రమ వలసదారులపై అణచివేత ప్రారంభమైంది. డాలర్ల మోజులో అభద్రత భయంతో జీవిస్తూ వచ్చిన అక్రమ వలసదారులు ఇక ఇండియాకు వచ్చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది. అమెరికా C-17 యుద్ధ విమానంలో 205 మంది వలసదారులను అమృత్సర్ కి ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. శాన్ ఆంటోనియా నుంచి బయలుదేరిన తొలి విమానం అమృత్సర్ లో ల్యాండ్ అయింది. తొలి దశలో 20,000 మంది భారతీయులను తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. తొలి విమానం అమృత్సర్కే, ఎందుకంటే ఆ దేశంలో అక్రమంగా వలస ఉంటున్న వారిలో అగ్రస్థానం పంజాబీలు కాగా రెండో స్థానంలో గుజరాతీలు ఉన్నారు. వీళ్ళంతా వేర్వేరు సమయాల్లో డాంకీ రూట్లో అక్కడికి వలస వెళ్లిన వాళ్లే. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం 20,000 మంది డాక్యుమెంట్ లేని భారతీయులను జాబితాను రూపొందించింది. ముందుగా టెక్సాస్లోని ఎల్పాసో, కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి 5,000 మందిని బహిష్కరించాలని పెంటగాన్ నిర్ణయించింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు ఇండియా నుంచే ఉన్నారు. అయితే అక్రమ వలసల తరలింపుకు కూడా భారీ ఖర్చు కూడా ఉంటుంది. దాని డీటెయిల్స్ ఒకసారి చూస్తే అక్రమ వలసదారులపై నిఘా పెట్టిన అమెరికా ఖర్చుకు వెనకాడడం లేదు. ఎన్నడూ లేనంత ఖర్చు పెట్టి మరీ వలసదారులను ఆయా దేశాలకు యుద్ధ విమానాల్లో తరలింపు ప్రారంభించింది. అయితే అమెరికా నుంచి ఇండియాకు తరలించేందుకు ఒక్కొక్కరిపై 4,000 అంటే $675 $4,06,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. తొలి దశలో వచ్చిన 205 మందిపై అప్పుడే 8 కోట్లు అంటే 33 లక్షల రూపాయలు పెంచింది. మొత్తం 7.25 లక్షల మందిని తరలించేందుకు 1,000 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా అమెరికా ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. అయితే రెండో ఫ్లైట్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది. అందులో 100 మంది పిల్లలతో సహా కూడా పంపించేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొదటి ఫ్లైట్ అమృత్సర్కే ఎందుకు అనే దాన్ని కూడా చూసినట్లయితే అక్కడ అక్రమంగా ఉంటున్న వారు అమృత్సర్ పంజాబీకి చెందిన వాళ్ళు, అలానే తర్వాత కూడా గుజరాత్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్లు కూడా అక్కడ ప్రభుత్వం గుర్తించింది. అయితే అమెరికాలో అక్రమ వలసదారులపై అణచివేత ప్రారంభమైంది. డాలర్ మోజులో అభద్రత భయంతో జీవిస్తూ వచ్చిన అక్రమ వలసదారులు ఇక ఇండియాకు వచ్చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారులని స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది. అమెరికా C-17 యుద్ధ విమానంలో 205 మంది ఇప్పుడే అమృత్సర్లో C-17 ఫ్లైట్ ల్యాండ్ అయింది. శాన్ ఆంటోనియా నుంచి బయలుదేరిన తొలి విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. తొలి దశలో 20,000 మంది భారతీయులను తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. తొలి విమానం అమృత్సర్కే, ఎందుకంటే ఆ దేశంలో అక్రమంగా వలస ఉంటున్న వారిలో అగ్రస్థానం పంజాబీలు కాగా రెండో స్థానం గుజరాతీలు ఉన్నారు. వీళ్ళంతా వేర్వేరు సమయాల్లో డాంకీ రూట్లో అక్కడికి వలస వెళ్లిన వాళ్ళకి కూడా వాళ్ళు గుర్తించారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం 18,000 మంది డాక్యుమెంట్లు లేని భారతీయుల జాబితాను రూపొందించింది. ముందుగా టెక్సాస్లోని ఎల్ పాసో, కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి 5,000 మందిని బహిష్కరించాలని పెంటగాన్ నిర్ణయించింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు ఇండియా నుంచే ఉన్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో అమెరికా నుంచి భారత్కి C-17 విమానం చేరుకుంది. టెక్సాస్ నుంచి 205 మందితో వచ్చిన C-17 విమానం అక్రమ వలసదారులపై అక్కడ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందనే చెప్పుకోవాలి. భారతీయ అక్రమ వలసదారులు ఇప్పటికే 18,000 మంది ఉన్నట్లు కూడా గుర్తించింది అక్కడ ప్రభుత్వం. దాదాపు 17,490 మందిని పంపేందుకు కూడా ఫైనల్ గా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇందులో 17,940 మందిని